అంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళకి క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హడ్డిల్స్ అన్నింటినీ 1 by 1 ఓవర్కమ్ తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్ కి యాక్చువల్ గా టోటల్ గా 42 వర్క్స్, మొత్తం టోటల్ గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్ గా 42 వర్క్స్ కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు. అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్ గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్ గా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్స్ ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ ని యాక్చువల్ గా సిఆర్డీఏకి మైన్స్ కి వాళ్ళు వెంటనే ఇవ్వడం జరిగింది. ఏలూరు డిస్టిక్ లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, ఎన్టీఆర్ లో 18 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి, ఇవన్నీ కావాలి, మెటల్స్ కావాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మంత్రి, సెక్రటరీ, కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వడం జరిగింది.